2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. మేడం, ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు డబ్బు మన దగ్గరికి రాకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. అండ్ అందులో చక్రాకి సంబంధించి విశుద్ధ చక్ర ఎంత బాగుంటే మనీ ఫ్లో అంత ఉంటుంది అని అన్నారు. నిజంగానే మనీకి చక్రాకి ఉన్న అసలు డిఫరెన్స్ ఏంటి, వాటి కనెక్షన్ ఏంటి? మనం కనుక చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటే మన దగ్గరికి మనీ వస్తుందంటారా? మన చక్రాస్ అనేవి ఏంటంటే ఎనర్జీ సర్కిల్స్ అని మనం ఇంతకు ముందు కూడా క్లాస్లో చెప్పుకున్నామండి. ఈ ఎనర్జీ సర్కిల్స్లో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. అలాగే మన బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ సర్కిల్స్ పంచభూతాలు: మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరికము, అనాహతము, విశుద్ధి, త్రికుటి అండ్ సహస్రాల స్థితి. సో ఇందులో పంచభూతాలు ఏంటండి? మూలాధారము భూతత్వము, స్వాదిష్టానము జలతత్వము, మణిపూరికము అగ్నితత్వము, అనాహతము వాయుతత్వము, విశుద్ధి ఆకాశతత్వము. సో ఈ పంచభూతాలు మనం ఎప్పుడైతే మన ఆధీనంలో పెట్టుకుంటామో, అంటే మన ఎనర్జీ సర్కిల్స్ని మన కంట్రోల్లో మనం ఉంచుకుంటాము, అప్పుడు మనిషి తను కావాల్సిన తాను పొందగలుగుతుంటాడు. అయితే మూలాధార చక్రం అనేది భయం, స్వాదిష్టానము అనేది నెగిటివ్ ఎమోషన్స్, మణిపూరికం అనేది అగ్నితత్వము ప్లస్ ఎనర్జీని ఇచ్చేది, అనాహతము ప్రేమనిచ్చేది, అసూయ అహంకారము ద్వేషము అన్నీ ఉంటాయి. విశుద్ధి చక్రం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ ఏదైతే బయటకు రావాలో ఏదైతే రాకూడదో కంట్రోల్ చేసేటటువంటిది విశుద్ధి చక్రం. అయితే మనీకి దీనికి కనెక్టివ్ ఏంటి? మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే మనీ ఫ్లో అనేది బాగుంటుందండి. అంటే మనిషి తనలో ఉన్నటువంటి భయం, ఎప్పుడైతే డబ్బు గురించి చాలా భయపడతాడు మనిషి, ఒక అప్పు కట్టాలన్నా భయపడతాడు, ఒక ఇల్లు కట్టాలన్నా భయపడతాడు. ఎందుకు అనంటే డబ్బు రావాలి, డబ్బు సంపాదించాలి, అమ్మో ఇంత డబ్బు ఎలాగా, ఈ డబ్బుని నేను ఎలాగా యూటిలైజ్ చేసుకోవాలి, అసలు ఇంత డబ్బు నేను సంపాదించగలనా, ఇలాంటి కొన్ని భయాలు ఉంటాయి మనిషికి. ఫస్ట్ మనిషి ముందుకు వెళ్ళాలి అని అంటే భయం అనే కాన్సెప్ట్ మనం తీసేస్తే డబ్బు విషయంలో ముందుకు వెళ్ళగలుగుతాం. ఒక అడుగు ముందుకు వేయాలి, ధైర్యంతో వేయాలి. ధైర్యంగా మనం ఒక అడుగు వేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి కొన్ని అవకాశాలు అనేవి మన వెనకాల వస్తాయి. మనం భయం అనేది పెట్టుకుని మనం ఆ యొక్క ఫియర్ జోన్లోనే ఉండిపోయాము అని అంటే మాత్రం మనము బయటికి రాలేము, ఏది నేర్చుకోలేము, ఏది సాధించలేము. కాబట్టి ఏంటంటే ఈ యొక్క చక్రాస్ని యాక్టివేట్ చేసుకునే నేపథ్యంలో డబ్బు విషయంలో ముఖ్యంగా మనం డబ్బు గురించే మాట్లాడుతున్నాం కాబట్టి డబ్బుకి సంబంధించి నాలో ఉన్నటువంటి భయాలను నేను ఈ క్షణమే వదిలిపెడుతున్నాను. ఐఎమ్ స్టాండింగ్ లైక్ ఏ స్ట్రాంగ్ ట్రీ. చెట్టు మొదలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొని నుంచుంటుంది. ఎక్కడో రేరు పడిపోవడం అనేది. కొన్ని సంవత్సరాల తరబడి అలా నిలబడినటువంటి చెట్లు చాలా ఉన్నాయి. అంటే భూమాత యొక్క శక్తిని తీసుకుంటున్నాయి. భయం అనేది వదిలిపెడుతుంది. ఈవెన్ మనం గడ్డిపోసను చూసినట్లయితే పెద్ద గాలి వాన తుఫాను వచ్చి చెట్లు పడిపోయినా కూడా గడ్డిపోస మాత్రం పాడవదు, మళ్ళీ ఎరెక్ట్గా నుంచుంటుంది అది. అలాగే ఎలాంటి ఇబ్బంది అయినా సరే, ఎటువంటి భయం ఉన్నా సరే దాన్ని ఓవర్కమ్ చేసుకుని ఫస్ట్ నిలబడగలగడం అనేది మనిషి నేర్చుకోవాలి. తాను ఎప్పుడైతే కృంగిపోతాడో ఏ పని సాధించలేడు. సో మూలాధార చక్రంలోని లమ్ అనే శబ్దాన్ని ఎక్కువసేపు చాన్ చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి భయాలు అనేవి తొలగిపోతాయండి. అలాగే మనం నడిచేటటువంటి తీరు కూడా చాలా ఇంపార్టెంట్. అస్థిరత్వం లేకుండా స్థిరమైనటువంటి భావాలు. డబ్బు గురించి ఇవాళ నేను సంపాదించాలండి, నేను డిసైడ్ అయిపోయాను, నేను ఇంత సంపాదించాలి, ఇలా ఉండాలని నేను డిసైడ్ అయిపోయాను అని ఒక కాన్సెప్ట్ పెట్టుకుని బయటకు వస్తారు. బయటకు వచ్చి ఏ ఫ్రెండ్తోనో ఫ్యామిలీ మెంబర్స్తోనో షేర్ చేయగానే నీ వల్ల అవుతుందా, అసలు నువ్వు చేయలేవు కదా ఇది అంతా అని, ఎందుకు ఊరికే ఆశపడుతున్నావు, నీకు ఎంత వస్తే దాంతో నువ్వు సాటిస్ఫైడ్. ఇమ్మీడియట్గా మనిషి ఏం చేస్తాడు? వాళ్ళతో ఏకీభవించేస్తాడు. ఎందుకు ఏకీభవించాలి? నీ స్ట్రెంగ్త్ నువ్వు తెలుసుకుని వాళ్ళ అన్నదానికన్నా నువ్వు రెట్టింపు ధనాన్ని సంపాదించి చూపించడం అనేది నేర్చుకోవాలి. అంటే అడ్డదారులు వెళ్ళక్కర్లేదు, న్యాయమైన మార్గంలో నీకు తెలిసిన మార్గంలో నువ్వు ఏదైతే నేర్చుకున్నావో, నీ దగ్గర ఏ టాలెంట్ అయితే ఉందో ఆ టాలెంట్ను ఉపయోగించి నిలబడటం నేర్చుకో. ఆ విధంగా మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ మనం డబ్బును సంపాదించవచ్చు. డబ్బు గురించి మనకున్న భయాన్ని తొలగించవచ్చు. అలాగే స్వాదిష్టాన చక్రం, నెగిటివ్ ఎమోషన్స్. ఏమోనండి డబ్బు నా దగ్గరకు అసలు వస్తుందో రాదో తెలియదు, నేను సంపాదిస్తానో లేదో తెలియదు, నేను బతుకొండగా చేస్తానో లేదో తెలియదు. ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్ కదా. ఎందుకు చేయలేవు?
నువ్వు ఉన్నంతకాలం హ్యాపీగా జీవించగలవు, నువ్వు కోరుకున్న జీవితాన్ని నువ్వు గడపగలవు. ఇలాగే అనుకుని బయటికి వెళ్తారు. మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత ఇవంతా ఉట్టిది, నీ జీవిత కాలంలో నీ వల్ల కాదు అంటారు. మళ్ళీ మనిషి దీనిలో పెడతాడు. వమ్ అనే శబ్దాన్ని చాంట్ చేయండి రోజు కూడా. నెగిటివ్ ఎమోషన్స్ పోతాయి. ఎందుకు చేయలేము? ఎవరో సంపాదిస్తున్నప్పుడు, నా గురించి నాకు తెలిసినప్పుడు, నాలో ఉన్న టాలెంట్ నేను ఉపయోగించి నేను ఎందుకు డబ్బు సంపాదించలేను? ఖచ్చితంగా సంపాదిస్తాను అని ముందుకు రావటం. ఇవి రెండు అంటే మూలాధారము స్వాధిష్టానము ఎప్పుడైతే యాక్టివేట్లో ఉంటాయో ఆటోమేటిక్గా ఎనర్జీ ఫ్లో అవుతుంది. నువ్వు చేయడానికి, ముందుకు వెళ్ళడానికి మణిపూరికంలో ఉన్నటువంటి శక్తి నీకు సహకరిస్తుంది అనమాట. అలాగే డబ్బు గురించి మనలోని కొన్ని నెగిటివ్ థాట్స్ ఉంటాయి. నెగిటివ్ అంటే ఈర్ష, డబ్బు ఉన్నవాడిని చూసి ఈర్షపడడం, డబ్బు లేని వాడిని చూసి జాలి పడడం. ఎందుకు? అవసరం ఏముంది? వాడిని చూసి ఈర్షపడే అవసరం లేదు, వీడిని చూసి జాలి పడాల్సిన అవసరమూ లేదు. ఎప్పుడు ఒకేలా ఉండవు రోజులు. ఒక రెప్పపాటు కాలం చాలు జీవితాలు మారిపోవడానికి. డబ్బు గురించి నువ్వేం ఆలోచించుకుంటున్నావు చూడు, నీ ఆలోచన విధానం ఎలా ఉందో చూడు. డబ్బు ఉన్నవాడిని చూసి ఈర్షపడద్దు, డబ్బు లేని వాడిని చూసి జాలి పడద్దు. నువ్వేంటో నువ్వు సహాయం చేయగలిగితే చెయ్యి, నువ్వు ముందుకు నడవాలంతే. నువ్వు ఎలాంటి విషయంలో అయినా సరే, డబ్బు విషయంలో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్. ఐఎమ్ ద ఫస్ట్ మిలీనియర్ ఇన్ మై ఫ్యామిలీ. చాంట్ చేయండి, తప్పే ఉంది. నీ ఫ్యామిలీలో అందరికన్నా నువ్వే ఎక్కువ సంపాదించవచ్చు. ఐఎమ్ ద ఫస్ట్ మిలీనియర్ ఇన్ మై ఫ్యామిలీ. అంతే, హ్యాపీగా ఫీల్ అవ్వండి. డబ్బు నా దగ్గరికి వస్తుంది, డబ్బుని నేను ప్రేమిస్తున్నా. ఎవరి దగ్గరకో డబ్బు వస్తే నేను ఈర్షపడను. నా దగ్గరికి వచ్చిన డబ్బును చూసి నేను ప్రేమతో స్వీకరిస్తున్నాను. ఎవరి డబ్బునో చూసి ఈర్షపడద్దు. నీ దగ్గర ఉన్న డబ్బును చూసి నువ్వు సంతోషపడు, ప్రేమించు. అంతే. నువ్వు మాట్లాడే ప్రతి మాట విశుద్ధి చక్రంలోని. ఈరోజు డబ్బు నా దగ్గరికి హ్యాపీగా వస్తుంది, నేను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నాను. అందుకు డబ్బుకు కృతజ్ఞత. నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్న ఈ డబ్బుకి కృతజ్ఞత. చెప్పే ప్రతి మాట. ఈ విధంగా మనం చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటే త్రికుటి చక్రంలోకి వచ్చేటప్పటికి డబ్బును చూసినప్పుడు ప్రేమ భావంతో చూడు, చక్కగా చూడు. సహస్రారంలోకి వెళ్ళాక విశ్వంలో అనంతమైన సంపద ఉంది, నా వద్దకు వస్తుంది. ఖచ్చితంగా నాకు అంటూ విశ్వంలో కొంత సంపద అనేది ఉంది. నాకు రాసిపెట్టింది కొంచెం ఉంది అక్కడ, అది నా దగ్గరికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. విశ్వంలోని శక్తిని నేను పొందగల అవకాశాలు నాకు ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఎందుకు వెళ్ళలేము? ఇవన్నీ యాక్టివేట్ చేసుకుంటే డబ్బును మనం సంపాదించవచ్చు కదా. సో ఎవరైనా సరే త్రూ మెడిటేషన్ ఆల్సో మనం డబ్బుని డబ్బుని సంపాదించవచ్చు. అంటే డబ్బు మీద మనకున్నటువంటి నెగిటివిటీని ఓవర్కమ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సింది మనం పొందొచ్చు. ఎలా మేడం, ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అన్నా, లేదంటే మీరు కండక్ట్ చేస్తున్న క్లాసెస్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఏ రకంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? యాక్చువల్గా మనం పెట్టింది, మనం 16th నుంచి ఒక క్లాస్ ఒకటి కండక్ట్ చేద్దామని అనుకున్నాము. ప్యూర్గా మనీ గురించి, కేవలం మనీ అఫర్మేషన్స్, మనీకి సంబంధించినటువంటి చాంటింగ్స్, మనీని అట్రాక్ట్ చేసేటటువంటి స్విచ్ వర్డ్స్, ఇవి మాత్రమే ఉంటాయండి. అలాగే ఇది కాంబో క్లాస్. ఈవినింగ్ 6:30 to 7:20 ఈజ్ ఎ టెక్నిక్స్ క్లాస్ అండ్ నైట్ 10 to 10:40 మెడిటేషన్. అయితే ఇందులో ఏంటండి అని అంటే ప్రతిదీ కూడా మనీకి రిలేటెడ్. మనిషి డబ్బు కావాలి, ప్రతి అవసరం తీర్చుకోవడానికి డబ్బు కావాలి. సో దానిని పొందాలని అంటే ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. పాజిటివ్గా మాట్లాడగలగాలి, పాజిటివ్గా రాయగలగాలి, పాజిటివ్గా చూడగలగాలి, పాజిటివ్గా అనుభవించగలగాలి, పాజిటివ్గా ఖర్చు పెట్టగలగాలి. ఇచ్చింది ఎలా తీసుకుంటున్నామో ఖర్చు పెట్టేటప్పుడు కూడా అంతే ప్రేమతో ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవడానికి మనకి కొంత స్పేస్ అనేది కావాలి. సో మన మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఫీలింగ్స్, అలాగే మనం క్రియేట్ చేసుకున్నటువంటి కొన్ని నెగిటివ్ బ్లాక్స్ ఉంటాయి. సో ఆ బ్లాక్స్ అన్నిటిని మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఈ క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళకి దే విల్ హ్యావ్ ద ఫుల్ డీటెయిల్గా నేను క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. 16th నుంచి 21 days ఉంటుంది క్లాస్. ఆన్లైన్, ఆఫ్లైన్? ఆన్లైన్ క్లాస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కాంటాక్ట్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.